హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. నిన్న హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేము చేసిన వీడియో మా ఫ్రెండ్స్ రాజేష్, చంద్రసూర్య వాళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టడం అదంతా మేము వీడియో షూట్ చేసాం కదా. దానికి రవ్వ రాణి అనే వాళ్ళు, శ్రావణి, శ్రీను, నాకు వీళ్ళు ఎవరో తెలియదు, నేను వాళ్ళు తెలిసే ఉంటాను. నా ఛానల్ చూస్తున్నారు కాబట్టి నా వ్యూవర్స్ అయి ఉండొచ్చు, నా డియర్ వ్యూవర్స్. అండ్ కొత్తగా అది చూసి ఇంకా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ 140 నుంచి 143 అయ్యారు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత నా వ్యూవర్స్ అందరికీ కూడా. ఆ తర్వాత ఇప్పుడు కామెంట్స్ పెట్టారు కదా, రవ్వ రాణి, శ్రావణి, శ్రీను, సూపర్ మ్యామ్ అన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఏం చెప్పాలనుకున్నానంటే, ఎస్, జీవితంలో ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నిజమైన రియల్ ఫ్రెండ్స్ మనకి ఎంత హెల్ప్ చేస్తారు. అసలు ఫ్రెండ్స్తో గడిపే లైఫే వేరబ్బా కదండి. నా చిన్నప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే సరోజిని. స్కూల్ ఏజ్లో 10th క్లాస్ వరకు సరోజిని నా బెస్ట్ ఫ్రెండ్, చాలా 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 మంచి ఫ్రెండ్. తర్వాత ఈ మధ్య నేను సరోజినితో కలవడం చాలా 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 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు వస్తూ ఉండేది. నేను పెళ్ళి కూడా మారిపోయాను కదండి. అంతకుముందు మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు 2-3 సార్లు వచ్చింది. వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం పిలవడానికి వచ్చింది. ఆ తర్వాత అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది. తర్వాత ఇంటర్లో లలిత, 10th లలిత మా క్లాస్మేట్, కానీ సరోజిని నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇంటర్లో లలిత నేను ఫ్రెండ్స్ అయ్యాం. ఎందుకంటే సరోజిని వేరే గ్రూప్ తీసేసుకుంది, నా బెస్ట్ ఫ్రెండ్ సిఈసీ తీసుకుంది. అసలు నేను కూడా సిఈసీ అనేదాన్ని 10th. ఎందుకంటే నాకు మ్యాథ్స్ రాదు, చాలా పూర్గా ఉండేదాన్ని మ్యాథ్స్లో. మా టీచర్స్, మ్యాథ్స్ టీచర్స్ జైపాల్ సారు, హేమలత మ్యామ్, వీళ్ళు ఎప్పుడూ నన్ను కొడుతూనే ఉండేవారు. చేతులు వాచిపోయి హోంవర్క్ చేయలేదని. అది హోంవర్క్ ఏమో అర్థమైపోయేవి కాదు మ్యాథ్స్ నాకు. కానీ ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ అయిపోయాను, అది వెరైటీ. సో నేను సరోజిని ఇద్దరు ఏమనుకునేవాళ్ళంటే సిఈసీ అని అనుకునేవాళ్ళం. కానీ పేరెంట్స్ మనం ఒకటి అనుకుంటే వాళ్ళు ఒక దాంట్లో మనల్ని జాయిన్ చేస్తారు కదా. అలా సిటీసీ కంప్యూటర్ టెక్నీషియన్ కోర్స్లో జాయిన్ అవ్వబోతూ ఉండగా నాన్నగారు కొలీగ్ వచ్చి, అరే నరసింహారావు వద్దండి, ఎంపీసీలో అయితేనే చాలా బెటర్, ఈ కోర్స్కి మంచి టీచర్స్ కూడా లేరు ఇప్పుడు అని అన్నారు. సో వెంటనే ఎంపీసీలోకి వచ్చేసాను అనమాట. అలా ఎంపీసీలో పడి మునిగి తేలి మొత్తానికి మ్యాథ్స్ నేర్చుకోవడం అయ్యింది. లేకపోతే అస్సలు మ్యాథ్స్ వచ్చేవి కదండి చిన్నప్పుడు స్కూల్లో. తర్వాత డిగ్రీ ఎలక్ట్రానిక్స్ ఇంగ్లీష్ మీడియం. డిగ్రీ నుంచి నాన్నగారు, కాలేజ్ తెలుగు మీడియమే, కాలేజ్ డిగ్రీ నుంచి మనం ఏ మీడియం అయినా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అయితే తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం. ఇట్స్ కంప్లీట్లీ అవర్ విష్ మీడియం అనేది. సో నాన్నగారు, ఎవరే ఇంగ్లీష్లో చదివితే నీకు బాగుంటుంది, ముందు ఇంగ్లీష్ మీడియం అయితే బెటర్, నువ్వు ఇంగ్లీష్లో చదువుతావంట, మీరు చెప్తే చదివేస్తాను నాన్నగారు అన్నాం అనమాట. అప్పుడు నాన్నగారు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంగ్లీష్లో రాద్దుగానే అన్నారు. కాలేజ్ అంతా ఎంఆర్ కాలేజ్ పెద్దాపురం తెలుగులోనే చెప్పేవారు. మళ్ళీ నేను ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్లో అవన్నీ చదువుకుంటూ నాకు నేను వచ్చి ఆ తెలుగు పదాలని ఇంగ్లీష్లో, ఇంటర్ వరకు మరి తెలుగు మీడియం కదండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా తెలుగు మీడియం, మళ్ళీ వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ, అప్పుడులా ఇలా ఇప్పుడున్నట్టుగా గైడ్లు అవి లేవండి. ఇప్పుడు మెటీరియల్స్ అవి వచ్చేసాయి కదా, అవైతే లేవు. టెక్స్ట్ బుక్ రీడింగ్, టెక్స్ట్ చదువుతూ అందులో నాకు నేనే ఆన్సర్స్ తయారు చేసుకుంటూ, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాదర్, నాన్నగారి హెల్ప్ తోటి, నాన్నగారి దగ్గర నుంచి చూస్తుండేవారు. నాకు నేను తయారు చేసుకునేదాన్ని ఆన్సర్స్. కానీ చాలా వరకు హెల్ప్ మాత్రం వెనకాల నాన్నగారు కంప్లీట్గా ఉండేవారు. చూసుకొని ఎక్కడైనా అర్థం కాకపోతే నాన్నగారు, ఇంకా అర్థం కాలేదు అంటే కాలేజ్లో టీచర్స్, నాన్నగారు వచ్చి కాలేజ్లో లెక్చరర్స్కి చెప్పేవారు అన్నమాట. పాప కొంచెం ఇంగ్లీష్ మీడియం రాస్తుంది, కొంచెం ష్యూర్ అండి ఏ మీడియం అయినా రాయొచ్చు, మీరు కొంచెం డౌట్స్ క్లారిఫై చేయగలరంటే తప్పకుండా అన్నారు. మంచి మంచి టీచర్స్ కూడా ఉన్నారు. ముస్తఫా సారు, సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం సార్స్ ఇద్దరు ఉండేవారు. పొట్టి సుబ్రహ్మణ్యం, పొడవ సుబ్రహ్మణ్యం అని క్లాస్లో మాట్లాడుకునేవాడు. ఒకరోజు తెలియకుండా పొట్టి సుబ్రహ్మణ్యం గారు అనేసాను. ఆయన నవ్వేసి ఏం ఉండలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పొనంతే సంగతులు అక్కడికక్కడ ఇంకా భయంగా నేను ఇదయ్యేటప్పటికి ఆయన నవ్వేసి ఊరుకున్నారు. ఆ సార్స్ సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు ఉంటారు. వాళ్ళు టీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, పొడవ సుబ్రహ్మణ్యం గారు పేరు. ఇంకో సుబ్రహ్మణ్యం గారు అలా అనేసేవారు, పొట్టి సుబ్రహ్మణ్యం గారు, పొడవ సుబ్రహ్మణ్యం గారు. తర్వాత ముస్తఫా గారు, ఆంజనేయులు గారు సార్, ఫిజిక్స్ ఆంజనేయ సారు, ఇంకా చాలామంది, చిన్న సారు ట్యూషన్ కూడా చెప్పేవారు. ఆయన ఎలక్ట్రానిక్స్కి వస్తారు చిన్న సారు, ట్యూషన్ కూడా చెప్పేవారు. ఇలా ఈ టీచర్స్ అందరి హెల్ప్, మా నాన్నగారి హెల్ప్ ఇలా ఉండడం వల్ల తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం హాయిగా టెక్స్ట్ బుక్స్ తీసి చదువుకుంటూ ఎగ్జామ్స్ చక్కగా రాసేసాము. అది కాలేజ్లో. వాళ్ళ డిగ్రీలో ఏమో శ్రీకన్య, ఓడివి వీళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు. మెర్సీ నా ట్యూషన్ మేట్, ఎందుకంటే గ్రూప్ వేరైపోయాం. డిగ్రీలో మెర్సీ ఎంపీసీ, నేనేమో
ఎలక్ట్రానిక్స్ కదండి. ట్యూషన్కి మాత్రం మేము ఇద్దరం కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. మేము ట్యూషన్ మేట్స్. తను కూడా మెర్సీ మోజెస్ తన ఫుల్ నేము, క్రిస్టియన్ వాళ్ళు మెర్సీ. తను కూడా చాలా బాగుంటుంది, తను కూడా మెర్సీ కూడా. ఇలా మేమందరం అయితే సరోజినితో ఉన్నంత దాన్ని ఏమంటారు, ఆ ఫ్రెండ్షిప్ శ్రీకృష్ణుడు సుధామ లాంటి ఫ్రెండ్షిప్ అనమాట సరోజిని నేను. అదండి ఫ్రెండ్షిప్ కోసం. ఇప్పుడైతే నాకు అడుగడుగున ఎవ్రీ స్టెప్లో నాకు తోడుగా, నాకు చాలా 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 క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్ ఎవరు అంటే లార్డ్ కృష్ణ. అదే అండి ఈ వీడియో గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.